హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజైతే కువైట్లో నేను చేసిన వంట పేరు అయితే మాక్షి అంటారు. ఈ మాక్షి రైసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేసేయండి. ముందుగా అయితే ఒక సోలడు బియ్యాన్ని ముందుగా నానేసాను. రైస్లోని వాటర్ అన్ని వంపేసి తర్వాత అయితే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని, పచ్చిమిర్చిని, గార్లిక్ను అన్నిటిని సన్నగా కట్ చేసుకుని వేసాను. సన్నగా కట్ చేసిన కొత్తిమీరను కూడా వేసాను. కొత్తిమీరతో పాటు కొత్తిమీర అక్కని, కొత్తిమీర చెల్లిని కూడా వేసాను. ఇలా ఎందుకన్నానంటే వాటి పేర్లు అయితే తెలుగులో నాకైతే తెలియదు, కానీ ఈ కువైట్లో అయితే వాటిని బహుదూనసు స్పింజ్ అని అంటారు. ఇలా వెజిటేబుల్స్ అన్నిటిని సన్నగా కట్ చేసుకొని రైస్లో అయితే మిక్స్ చేసుకోవాలి. తర్వాత అయితే కొన్ని మసాలాలు అయితే వేయాలి. కొరియాండర్ పౌడర్, పెప్పర్ పౌడర్, మాజీ మసాలా, గార్లిక్ ఆనియన్ పౌడర్, క్యారీ మసాలా, కొంచెం కువైటీ మసాలా, అలాగే సాల్ట్ అన్నిటినీ వేసి మిక్స్ చేశాను. ఎవరు రారనుకునే వీడియో తెచ్చామంటే ఈ నేపాల్ అయితే చూసేసింది. అది నా ఫ్రెండ్. నేను ఇంటికి వచ్చి సంవత్సరం అయింది. సంవత్సరంలో అయితే పని చేయటానికి వచ్చిన వాళ్ళు అయితే ఒక 30 మంది పైగానే ఉంటారు. వాళ్ళల్లో అయితే కొంచెం గట్టిగా నిలబడింది ఈ నేపాల్ ఆమె. ఏదైనా హెల్ప్ అడిగితే మాత్రం ఖచ్చితంగా చేస్తుంది. చాలా మంచిది. అప్పుడప్పుడు నా యూట్యూబ్ వీడియోలకి కెమెరామెన్ ఆమెను. ఈ వీడియో తీసే సమయం వచ్చి పొద్దున్నే 8 గంటలప్పుడు. నేపాల్ అయితే టిఫిన్ చేయనాటికి మార్నింగ్ అయితే వచ్చేసింది వంటగదిలోకి. నేను వంట చేస్తామంటే ఆ టిఫిన్ గురించి మర్చిపోయింది. ఇంకా నా వంటను చూసుకుంటా నాతో మాట్లాడుతా వీడియోకి అయితే కొన్ని ఫోజులు ఇచ్చా ఉండదు. రైస్లో అయితే వెజిటేబుల్స్ అన్ని సన్నగా కట్ చేసి వేసాను. తర్వాత కొన్ని మసాలాలు వేసాను. అలాగే దిప్స్ రుమాన్ అంటారు వీటిని, కొంచెం అయితే వేసాను. అలాగే ఆయిల్ కూడా వేసాను. అన్నిటినీ మిక్స్ చేశాను రైస్లో. మాక్షి రైస్కి అయితే ఈ విధంగా ప్రిపేర్ చేస్తారు రైస్ని. తర్వాత అయితే వెజిటేబుల్స్ అన్నీ ఈ విధంగా కట్ చేసుకుంటారు. చూడండి ఎలా కట్ చేశాను. ఆనియన్లోని లోపల ఉన్న కండనంతా తీసేసి హోల్ చేసుకోవాలి. ఆ హోల్లో అయితే ఈ రైస్ని అయితే స్టఫ్ చేయాలి. ఇలాగే మీకు నచ్చిన కూరగాయలని ఈ విధంగా హోల్ చేసుకొని రైస్ని అయితే స్టఫింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ కువైట్ వాళ్ళ బుద్ధి ఎలా ఉంటుందో ఒక మాటలో చెప్తే వినేసేయండి. 2-3 మాటలు అయితే కూరగాయలు కట్ చేయాలన్నప్పుడు కుర్జీ వేసుకొని టేబుల్ మీద కట్ చేస్తా ఉన్నాను. చూసింది, నేను కూర్చొని కట్ చేయటం చూసేసింది. అప్పటి నుంచి మళ్ళీ కుర్జీలో కూర్చోవటం మానేసి ఇంకా నిలబడుకునే కూరగాయలు అయితే కట్ చేసేదాన్ని. మీరైతే అర్థం చేసుకునే ఉంటారు ఇప్పుడు కువైట్ వాళ్ళు ఎలా ఉంటారు. అందరూ ఇలాగే ఉంటారని నేనైతే చెప్పను. 50% అయితే ఇదే విధంగా అయితే ఉంటారు. కూరగాయలు అన్నిట్లో ఈ విధంగా అయితే రైస్ అయితే స్టఫింగ్ చేసుకోవాలి. ముందుగా అయితే దబరాలో అయితే అడుగు బాగాన ఉల్లగడ్డలు, టమాటాలు రౌండ్గా కట్ చేసి వాటి పైన ఈ కూరగాయలు అయితే రైస్ స్టఫింగ్ చేసిన కూరగాయలు అయితే పెట్టేశాను. అడుగు మాడకుండా ఉండేదానికి ఆ విధంగా అయితే ఉల్లగడ్డలు కట్ చేసి అడుగు బాగానైతే వేసాను. కూరగాయలు ఉడికేందుకు సాస్ అయితే ప్రిపేర్ చేశాను. సాస్లో అయితే కొంచెం హాట్ వాటర్ తీసుకొని అందులో అయితే క్యూబ్ మాజీని అయితే వేసాను. తర్వాత కొంచెం గార్లిక్, టమాటా పేస్ట్ని, కొంచెం పెప్పర్ పౌడరు, కొంచెం సాల్ట్, లెమను, దిప్స్ రుమాను, ఆయిల్ వేసి మిక్స్ చేసి ఆ సాస్ని అయితే ఆ కూరగాయల మీద వేసేస్తే ఉడికిపోతుంది. చిన్న మంట మీద అయితే ఉడికించుకోవాలి. నెలకు 4 మాటలు చేస్తా కానీ ఎప్పుడూ తినలేదు. ఉప్పు కారం సరిగ్గా ఉన్నాయా లేదని టేస్ట్ అయితే చేస్తాను కానీ మామూలుగా అయితే తినలేదు వీటిని పూర్తిగా. కూరగాయల మీద అయితే ద్రాక్షాకులతో చేసిన అన్నం కూడా ఉంది. నేనైతే ఆ వీడియో మిస్ చేశాను. ఈ మాక్షి రైస్ ఎలా ప్రిపేర్ చేశానో చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కువైట్లో వంట చేసే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో మీరే చూసేయండి. కువైట్లో పనంతా ఒక ఎత్తు అయితే ఈ వంటగదిలో ఉండే సౌండ్కి తట్టుకోవటం చాలా కష్టము.